వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చూద్దాం. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా అంటే లైక్ ఫిజియోగ్రఫీ ఇన్ ద రిలీఫ్ ఫీచర్స్ or any special features which do have exclusive to Andhra Pradesh, the type of formation, ఎలా ఫామ్ అయింది, ఏ రాక్ స్ట్రక్చర్స్తో ఫామ్ అయింది, తర్వాత వాట్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ హిల్స్ డూ వీ హ్యావ్, ఇఫ్ డూ వీ హ్యావ్, ఇట్ షేర్స్ లైక్ హౌ మెనీ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి, ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్లీ ఆంధ్రప్రదేశ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్లూజివ్ physiographic features. It is a part of Deccan Plateau, it's a part of Peninsular Plateau, in that it's a part of Telangana Plateau and Mysore Plateau. So Telangana Plateau and Mysore Plateau. So it does have extension of Eastern Ghats. Turpu Kanumulu mana Andhralo oka basic features anamata. So exclusive ga cheppukovalante manaki anta ledu, but it's a extension of Deccan Plateau. స్పెషల్ ఫీచర్ ఎక్స్క్లూజివ్ ఆంధ్ర ఉంది అంటే అలా లేదు, కానీ ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లేట్యూలోని డెక్కన్ ప్లేట్యూ, అందులో తెలంగాణ ప్లేట్యూ అండ్ మైసూర్ ఆర్ కర్ణాటక ప్లేట్యూ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ బౌండ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ బార్డర్డ్ విత్ బే ఆఫ్ బెంగాల్. సో ఆంధ్ర హ్యాస్ 3 typical physiographical regions అనమాట. అంటే మనకి కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, తర్వాత వెస్టర్న్ ప్లేట్యూ ఉంది. సో కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. రిలీఫ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కోస్టల్ ప్లెయిన్స్ తీరాలన్నమాట, సముద్ర తీరాలు, తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు, అండ్ నెక్స్ట్ మనకి ఉండే వెస్టర్న్ ప్లేట్యూ. సో ద స్టేట్ హ్యాస్ varied topography ranging from the hills of the Eastern Ghats and Nallamala hills to the shores of Bay of Bengal that support various ecosystem. The rich diversity of flora and fauna. Andhra Pradesh loni we have rich diversity of flora and fauna. Manaki manchi deltas unnai, lakes unnai, tarvata Eastern Ghats unnai, peaks unnai, Eastern Ghats lo like highest peaks unnai. So మన ఆంధ్రప్రదేశ్ నుంచి మెయిన్గా ఫ్లో అయ్యే రివర్స్, ఆంధ్రాని మొత్తం డ్రైన్ చేసే 2 రివర్స్ ఏమంటే గోదావరి అండ్ కృష్ణ. గోదావరి నది, కృష్ణా నది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఇలా ఉందనుకోండి. సో మనకి ఎక్స్క్లూజివ్గా మనకు ఉండేవి ఇది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్. సో ఈస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ మన తూర్పు కనుమలు ఏంటంటే అవి డివైడెడ్ చైన్స్ అన్నమాట. అంటే నాన్ కంటిన్యూస్ చైన్స్, అది కంటిన్యూస్గా లేక అక్కడక్కడ మధ్యలో కట్ అయిపోయి ఒక చైన్ గొలుసులాగా అనమాట. దే ఆర్ సెపరేటెడ్, డివైడెడ్ ఇన్ బిట్వీన్ ద చైన్స్ విచ్ ఈస్ సెపరేటెడ్ ఇన్ బిట్వీన్. అది మన తూర్పు కనుమలు. అవి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడున్నాయంటే అవి కోస్ట్ ఆఫ్, ఇది మన బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ అయితే, సో ఇది మన కోస్టల్ లైన్. This is the coastal line. ఇది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడంటే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యి మనకి శ్రీకాకుళంలో మహానది ఆల్మోస్ట్ లైక్ మహానది డెల్టా దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకి పెన్నా, నెల్లూరులోని పెన్నా వరకు ఉంటాయన్నమాట, పెన్నా నది వరకు. ఇవి శ్రీకాకుళంలో దే ఎక్స్టెంట్ ఓన్లీ 15 to 20 kilometers. అంటే వాళ్ళ విడ్త్ ఎంత ఉంటుందంటే కోస్ట్కిను ఈస్టర్న్ ఘాట్స్కి విడ్త్ ఎంత ఉంటుందంటే ఓన్లీ 15 to 20 kilometers అనమాట. నియర్ ఓకే
యావరేజ్ తీసుకుందాం 20 to 30 కిలోమీటర్స్. ఓకే, అది అక్కడ నేరోగా స్టార్ట్ అయ్యి సెంట్రల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా, అంటే కృష్ణా అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికల్లా ఈస్ట్ మన ఈ విడ్త్ బిట్వీన్ ద స్పేస్ బిట్వీన్ కోస్ట్ అండ్ ది ఘాట్స్ ఇది మ్యాక్సిమం అవుతుంది, నియర్లీ 100 కిలోమీటర్స్ అవుతుంది. మళ్ళీ అలాగ నెల్లూరుకి వచ్చేసరికల్లా కిందకి నెల్లూరుకి వచ్చేసరికల్లా అది 10 to 15 కిలోమీటర్స్ అయిపోతుంది అనమాట, మోర్ ఆర్ లెస్ అప్రాక్సిమేట్లీ. సో ఈ తూర్పు కొనుమలు స్టార్ట్ అయినప్పుడు నేరోగా ఉండి దేనికి నేరోగా ఉంటాయి, తీరానికి, సముద్ర తీరానికి సో ఇక్కడ ఇవి స్టార్ట్ అయినప్పుడు ఇలా నేరోగా స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అయ్యి నెక్స్ట్ గ్యాప్ పెంచి మళ్ళీ నెల్లూరు వచ్చేసరికల్లా సముద్ర తీరానికి దగ్గరగా ఉంటాయి. ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గర అయితే యారాడ కొండలు అంటారు, వైజాగ్ దగ్గర అయితే ఆల్మోస్ట్ సముద్రంలో ఇంట్రూడ్ అవుతున్నట్టు, అంటే ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతాయా అన్నట్టు ఉంటాయన్నమాట. సో వైజాగ్ దగ్గరికి వచ్చేసరికల్లా శ్రీకాకుళం నుంచి అవి నేరోగా స్ట్రెచ్ అయ్యి సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ మన కృష్ణా అండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గరికి వచ్చేసరికల్లా అది సముద్ర తీరం నుంచి దూరంగా ఉంటాయి. తర్వాత మళ్ళీ నెల్లూరుకి వచ్చేసరికల్లా బాగా నేరో స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మన రెండు ఇంపార్టెంట్ నదులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి, ఒకటి గోదావరి, ఇంకొకటి కృష్ణ. అంటే మోస్ట్ ఫేమస్ ఇక్కడ పెన్నా కూడా ఉందనుకోండి, పైన మహానది కూడా ఉంది, బట్ అది ఒరిస్సాలోకి వస్తుంది. బట్ ఈ కృష్ణా గోదావరి డెల్టాల వల్ల ఈ కృష్ణా గోదావరి డెల్టాస్ ఫామ్ చేస్తాయి కదా, ఆల్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫామ్ డెల్టాస్. సో వీటి వల్ల మన ఆ కోస్టల్ ఏరియా అంతా వెరీ ఫర్టైల్ ఏరియా అనమాట. ఈ ఎప్పుడైతే ఇవి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి దీస్ రివర్స్ ఆర్ ఇన్ ది లాస్ట్ ఓల్డ్ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్. సో దే ఫార్మ్ సో మెనీ డెల్టాస్ అనమాట. డెల్టాస్ ఫార్మ్ చేసి దే బ్రింగ్ ఆల్ ద డిపాజిట్స్ ఆన్ ఆల్ ద అల్యూవియం. సో ఇక్కడ మనకి ఫర్టైల్ ల్యాండ్స్ కనిపిస్తాయి, వీ కెన్ సీ ఫర్టైల్ ల్యాండ్స్. ఇక్కడ ఈ ఈస్టర్న్ ఘాట్స్, ఈ తూర్పు కనుమలు, అవి మనం మధ్యలో బ్రేక్ ముక్కలు విరిపోయిన చైన్ అనుకున్నాం కదా, అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ చైన్స్, బట్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ సమ్వాట్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి మనకి గోదావరి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి కృష్ణా ఫ్లో అవుతుంది అనమాట. సో కృష్ణా గోదావరి ఫ్లో అయిన ఏరియాస్లో దే ఆల్మోస్ట్ డిసపియర్ అంటే ఆ రివర్స్ కటింగ్స్ వల్ల, వాటి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ రివర్స్ ఏం చేస్తున్నాయి, ఆ కొండల్ని కట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ ఈ ఏరియాస్లో మనకి ఆల్మోస్ట్ వీ డోంట్ సీ ఈస్టర్న్ ఘాట్స్. మళ్ళీ ఇక్కడ కొంచెం అపియర్ అయ్యి మళ్ళీ కర్నూలు ఆ ఏరియాస్కి వచ్చేసరికి, నెల్లూరుకి వచ్చేసరికి దే అపియర్ అ బిట్ లిటిల్. సో ఇక్కడ నుంచి మనకి గోదావరి ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి కృష్ణా ఫ్లో అవుతుంది అనమాట. సో కృష్ణా గోదావరి ఫ్లో అయిన ఏరియాస్లో దే ఆల్మోస్ట్ డిసపియర్ అంటే ఆ రివర్స్ కటింగ్స్ వల్ల, వాటి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ రివర్స్ ఏం చేస్తున్నాయి, ఆ కొండల్ని కట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ ఈ ఏరియాస్లో మనకి ఆల్మోస్ట్ వీ డోంట్ సీ ఈస్టర్న్ ఘాట్స్. మళ్ళీ ఇక్కడ కొంచెం అపియర్ అయ్యి మళ్ళీ కర్నూలు ఆ ఏరియాస్కి వచ్చేసరికి, నెల్లూరుకి వచ్చేసరికి దే అపియర్ అ బిట్ లిటిల్. ఈస్టర్న్ ఘాట్స్, దీస్ రన్ ప్యారలల్ టు ది ఈస్ట్ కోస్ట్. మనం అనుకున్నాం కదా మన ఆంధ్రప్రదేశ్కి ఇది మన ఈస్ట్ కోస్ట్, ఇది బే ఆఫ్ బెంగాల్. సో దే రన్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు ది ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ సమానంగా అవి ట్రావెల్ చేస్తుంటాయి, ఏవి మన తూర్పు కనుమలు. కానీ మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటాయి కానీ, బట్ ఈస్ట్ కోస్ట్కి సమానంగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. లెఫ్ట్లో ఈస్ట్ వైపు ఏమొచ్చి ఈస్ట్ కోస్ట్ ఉంటుంది, వెస్ట్ వైపు ఏమొచ్చి
డెక్కన్ ప్లేట్యూ. ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్లో ఏమొచ్చి ఈస్ట్ కోస్ట్ ఆర్ బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్లో వెస్ట్ సైడ్లో ఏమొచ్చి డెక్కన్ ప్లేట్యూ అనమాట. అవి ఎక్కడి నుంచి అంటే శ్రీకాకుళం నుంచి మనకి అనంతపూర్ వరకు వీ కెన్ సీ, అనంతపూర్ వరకు అనమాట. సో దీస్ హిల్స్ బేసికలీ మేడప్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్ లైక్ చార్కోనైట్స్ అండ్ కొండలైట్స్ అనమాట. ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్ ఆర్ విచ్ రాక్స్ అంటే చార్కోలైట్స్ అండ్ కొండనైట్స్. సో ఇన్ ఒడిశా అండ్ శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అవి. స్టార్టింగ్ ఫ్రమ్ మహానది, మనం అనుకున్నాం కదా ఒడిశాలో మహానది నుంచి వైగై అంటే ఈస్టర్న్ ఘాట్ ఎక్స్టెన్షన్ ఇన్ మామూలుగా అయితే వైగై తమిళనాడు వరకు దే ఆర్ బ్రోకెన్ చైన్స్. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే దిస్ ఈజ్ ఇండియా, రైట్? సో ఈస్టర్న్ ఘాట్స్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఇక్కడ నుంచి, ఇక్కడ మహానది రివర్ నుంచి ఇక్కడ ఒడిశాలో, ఇక్కడ తమిళనాడులో వైగై నది వరకు వాటి ఎక్స్టెన్షన్ ఉంది. సో ఈ మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. వీటిని ఈ వాట్ కైండ్ ఆఫ్ రాక్స్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఇస్ చార్కోనైట్స్ అండ్ కొండలైట్స్. అది కూడా ఎక్కడంటే విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో యూ కెన్ సీ దిస్ ఒడిశా. సో ఇవేంటంటేను ప్రతి ఏరియాలోని దే ఆర్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్. లైక్ శ్రీకాకుళంలో ఒక పేరు, వైజాగ్ ఏరియాలో ఒక పేరు, అనంతపూర్లో ఒక పేరు. సో ఈ పీక్స్ని ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క పేర్లు పెట్టి పిలుస్తారనమాట. ఈస్టర్న్ ఘాట్సే, అవి తూర్పు కనుమలే, కానీ రీజియన్ మారే కొద్దీ ఒక్కొక్క నామినిక్లేచర్ ఉంది వాటికి. సో స్టార్టింగ్ ఫ్రమ్ మహానది టు ఇన్ ఒడిశా టు తమిళనాడు అండ్ వైగై, దే ఆర్ బ్రోకెన్ చైన్స్. గోదావరి అండ్ కృష్ణ ఫార్మ్స్ డెల్టాస్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఇక్కడ మనకి గోదావరి, మన కృష్ణ ఇక్కడ డెల్టాస్ ఫామ్ చేస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే రెండు నదులు ఏంటంటే గోదావరి, కృష్ణ. సో ఈస్టర్న్ ఘాట్స్లో మనకి హయ్యెస్ట్ పీక్ ఎక్కడ చూస్తామంటే జిందాగడ అని అరకు దగ్గర, అరకు వ్యాలీలోని జిందాగడ ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఘాట్స్. అంటే మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ కాదు, ఓన్లీ ఆంధ్రాలో తూర్పు కనుమల్లో ఏది హయ్యెస్ట్ పీక్ అంటే జిందాగడ. దీన్నే సీతమ్మ కొండ అని కూడా అంటారు అనుకుంటాను, బట్ ఆన్సర్ ఈజ్ జిందాగడ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే అరకు వ్యాలీలో, వైజాగ్ డిస్ట్రిక్ట్ అరకు వ్యాలీలో. సో ఇవి మనకి యాక్చువల్గా ఎస్కార్ప్మెంట్స్ అనమాట. దీస్ ఆర్ ది ఎస్కార్ప్మెంట్స్. మోర్ ఆర్ లెస్ ఇవి అంత పెద్ద పీక్స్ కాదు, బట్ ఎక్కడ వీటిని మనం పెద్ద పీక్స్ లాగా కొంచెం ఎత్తైన కొండల్లాగా చూస్తామంటే మలయా నుంచి మాడుగుల కొండల వరకు చూస్తాం అనమాట. మలయా కొండల నుంచి మాడుగుల కొండల వరకు. మాడుగుల కొండలు. సో ఈ మాడుగుల కొండల్లో హయ్యెస్ట్ పీక్ అంటే హయ్యెస్ట్ పీక్స్ కొంచెం ఎత్తైన కొండ పర్వతం అని చెప్పుకోదగ్గది ఏమున్నాయంటే జిందాగడ. అది మనకి ఈ రేంజ్లో వైజాగ్ రేంజ్లోకి వస్తుంది. దాంట్లో హయ్యెస్ట్ పీకు అరకు వ్యాలీలో ఉన్న మన జిందాగడ. నెక్స్ట్ హయ్యెస్ట్ ఏంటంటే అర్మకొండ. అర్మకొండ అది ఎక్కడుందంటే చింతపల్లి ఏజెన్సీలో అర్మకొండ. దాని నెక్స్ట్ పీక్ అంటే గాలికొండ, అరకు. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈజ్ మహేంద్రగిరి, ఒడిస్సాలోకి వస్తుంది. గంజాం డిస్ట్రిక్ట్లోకి మహేంద్రగిరి వస్తుంది అనమాట. సో ఈ పీక్స్లోని మనం ఎలా అంటే ఇక్కడ నుంచి ఓన్లీ మనం శ్రీకాకుళం, ఒడిస్సా ఆ రేంజ్ నుంచి వచ్చిన ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల మాత్రమే మనకు హయ్యెస్ట్ పీక్స్ ఎక్కువ చూసుకుంటాం. మిగతావన్నీ అవి కొంచెం
చిన్నగా అయిపోయి పెద్ద చెప్పుకోదగ్గ రేంజెస్ లేవు. అది కూడా ఎక్కడి నుంచి అంటే మలయ అండ్ మాడుగుల రేంజెస్ నుంచి మనం హైయెస్ట్ పీక్స్ అని ఒక కైండ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే చెప్పుకోదగ్గ కొండలు పర్వతాలు అనుకుంటాం. వాటిలో కూడా మాడుగుల రేంజెస్లోనే మనకి ఆంధ్రాలో ఉండే తూర్పు కనుమల్లోని హైయెస్ట్ పీక్స్ దొరుకుతాయి. అవి అంటే జిందాగూడ, అర్మకొండ చింతపల్లిలో, తర్వాత గాలికొండ అది కూడా అరకు. నెక్స్ట్ చూస్తే మహేంద్రగిరి, అది ఒడిస్సాలో గంజాం డిస్ట్రిక్ట్లో. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లోని వైజాగ్ దగ్గర మించి అది వెళ్తుండగా దే ఫార్మ్ ఏ కైండ్ ఆఫ్ న్యాచురల్ ఫార్మేషన్ ఒకటి ఉంటుంది, డాల్ఫిన్ స్నోస్. డాల్ఫిన్ స్నోస్ అని ఎందుకంటారంటే వైజాగ్ దగ్గర ఉండే ఈస్టర్న్ ఘాట్ని ఒక ప్రామినెంట్ హిల్ని డాల్ఫిన్ స్నోస్ అంటారు. సో ఇది మోర్ ఆర్ లెస్ ఈ షేప్లో ఉంటుంది అనమాట. డాల్ఫిన్ నోస్ అంటే ఇది కదా, దిస్ ఈజ్ ద నోస్ ఆఫ్ ది డాల్ఫిన్. ఈ కొండ ఆకారం ఒక డాల్ఫిన్ దూరం నుంచి చూస్తే డాల్ఫిన్ యొక్క ముక్కులాగా ఉంటుందని చెప్పేసి దీని డాల్ఫిన్ నోస్ అంటారు. ఇది చాలా ప్రామినెంట్, అంటే సిల్టింగ్ వైజ్, తర్వాత డిజాస్టర్ వైజ్ ఇది వైజాగ్ పోర్ట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నోస్ వల్ల డీప్ హార్బర్స్ ఫామ్ అయ్యి వైజాగ్ ఈజ్ ద న్యాచురల్ పోర్ట్ ఆఫ్ ఇండియా. న్యాచురల్ పోర్ట్ అంటే ఒక పోర్ట్ తయారు చేయాలంటే అక్కడ సిల్టింగ్ కింద డ్రెడ్జింగ్ చేసి కింద అంతా ఇసుక గట్రా మట్టి తీయాలన్నమాట. అలా కాకుండా బికాస్ ఆఫ్ దిస్ డాల్ఫిన్ నోస్ ఇది 1000 మీటర్స్ హైట్లో ఉంటుందన్నమాట. ఇది వైజాగ్ని ఒక జియోగ్రఫికల్గా ప్రామినెంట్గా అంటే దాన్ని కాపాడుతోంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ పోర్ట్, సో న్యాచురల్ హార్బర్ అంటే డాల్ఫిన్ నోస్ వల్ల ఫామ్ అయింది. తర్వాత 2004 సునామీ వచ్చినప్పుడు ఈస్ట్ కోస్ట్, ద సో కాల్డ్ ఈస్ట్ కోస్ట్, మన తమిళనాడు ఇవన్నీ మొత్తం డిజాస్టర్లో కొట్టుకుపోయాయి. బట్ కానీ వైజాగ్ ఎందుకు కొట్టుకుపోలేదు సునామీ వల్ల, 2004లో సునామీ వల్ల ఎఫెక్ట్ అవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ డాల్ఫిన్స్ నోస్. ఇది ఆ వేవ్స్ని, ఆ అలల్ని రానికుండా, అంటే వచ్చినా కూడా అంత డిజాస్టర్, అంత ప్రమాదం అవ్వకుండా ఈ డాల్ఫిన్స్ నోస్ ఆపింది. సో వైజాగ్లో డాల్ఫిన్ నోస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ హార్బర్ అండ్ సిల్టింగ్ లేకుండా ఈ డాల్ఫిన్స్ నోట్ ఎక్కువ అక్కడి నుంచి వేవ్స్ వల్ల వచ్చే సిల్ట్ రాకుండా ఇది ఆపుతోంది. అండ్ సునామీస్ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి కూడా ఈ డాల్ఫిన్స్ నోస్ ఆపుతుంది. దీన్ని ఎందుకు డాల్ఫిన్స్ నోస్ అంటారంటే దూరం నుంచి చూస్తే ఆ కొండ డాల్ఫిన్ లాగా, అంటే పడుకున్న డాల్ఫిన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఎంత హైట్లో ఉందంటే 1000 మీటర్స్ అనమాట. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్, ఆంధ్రాలో ఉండే ఈస్టర్న్ ఘాట్స్ని మనం ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క పేర్లు అనుకున్నాం కదా, ఒకసారి ఆ పేర్లు చూద్దాం. సో వైజాగ్ వస్తే ఈస్టర్న్ ఘాట్స్ ఫస్ట్ వన్ చూద్దాం. కడప, కర్నూలు డిస్ట్రిక్ట్స్లో వీటిని నల్లమల్ల అడవిలు అంటారనమాట. దే ఆర్ కాల్డ్ యాజ్ నల్లమల్ల హిల్స్ ఇన్ కడప, కర్నూలు. వైజాగ్లోకి వస్తే so they run like this, right? In Vizag they are called as Yarada, Simhachalam and Anantagiri hills. Eastern Ghats in Vizag called as Yarada, Anantapuram, Anantagiri and Simhachalam hills. ఎందుకంటే సింహాచలం దేవస్థానం వైజాగ్లో ఉంది కాబట్టి, సింహాచలం ఒక కొండ మీద ఉంది కాబట్టి, అవి తూర్పు కనుమల మీద ఉంది కాబట్టి సింహాచలం దేవస్థానం, సింహాచలం కొండ అంటారు. యారాడ మనకి డాల్ఫిన్స్ నోస్ యారాడ కొండల్లో ఉందన్నమాట. కంబాల కొండ కూడా అక్కడే ఉంది. తర్వాత మనకి అనంతగిరి హిల్స్ అంటారు. నెక్స్ట్ అదే గోదావరి డిస్ట్రిక్ట్స్లోకి వస్తే మనకి ద ఫేమస్ పాపికొండలు రాజమండ్రి నుంచి అందరూ టూరిజం బోట్ టూరిజం చేస్తారు. పాపికొండల్లోకి వాటిలో తిరిగేసి వస్తారు, భద్రాచలంకి ఇవన్నీను. సో ధూమకొండలు అండ్ పాపికొండలు అనమాట గోదావరి డిస్ట్రిక్ట్స్లో. అదే కృష్ణా డిస్ట్రిక్ట్స్లోకి వస్తే కొండపల్లి కొండలు. కొండపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ బొమ్మలు అనమాట. కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్. చెక్కతో చిన్న చిన్న బొమ్మలు చేస్తారు కలర్ఫుల్గాను. సో అది. నెక్స్ట్ మొఘల్ రాజ్పురం కొండలు. కరెక్ట్గా అవి ఎక్కడుంటాయంటే మన విజయవాడలోని సిటీలో నడిబొడ్డులోనే ఉంటాయన్నమాట. చిన్న చిన్న కొండలు.
అవి దాంట్లో చిన్న గుహలు కూడా ఉంటాయి. అంటే హిస్టారికల్గా కూడా మొఘల్ రాజ్పురం కొండలు చాలా ఫేమస్. అది కరెక్ట్గా సిటీ మధ్యలో ఉంటాయి, చుట్టూ ఇల్లులు అన్నీ ఉంటాయన్నమాట. సో కృష్ణా డిస్ట్రిక్ట్లో వీటిని ఏమంటారంటే కొండపల్లి కొండలు ఆర్ మొఘల్ రాజ్పురం కొండలు. గుంటూరు డిస్ట్రిక్ట్లో వీటిని ఏం పిలుస్తారంటే ఈ తూర్పు కనుమల్ని మంగళగిరి కొండలు, తర్వాత వినుకొండ, నెక్స్ట్ కోటప్ప కొండ, నాగార్జున కొండ, ఇవన్నీ అనమాట. గుంటూరులో ఏం పిలుస్తారు, గుంటూరు డిస్ట్రిక్ట్లో కోటప్ప కొండ శివాలయం ఉన్నది. అది కూడా రిలీజియస్ ప్లేస్, చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ అక్కడ కోటప్ప కొండ ఉత్సవాలు చేస్తారు, వన్స్ ఇన్ ఇయర్. సో కోటప్ప కొండ, తర్వాత నాగార్జున కొండ, మళ్ళీ మంగళగిరి కూడా అది ఒక దేవస్థానం, మన పానకాల స్వామి. అండ్ నెక్స్ట్ ఈజ్ వినుకొండ. ప్రకాశంకి వస్తే మళ్ళీ ప్రకాశంలో కూడా వీటిని నల్లమలలు అంటారనమాట. మళ్ళీ నల్లమల ఫారెస్ట్. వైఎస్ఆర్ కడప అండ్ కర్నూలు ఈ బార్డర్స్లో, కర్నూలు బార్డర్స్లోని వీటిని నల్లమల అడవులు అంటారు. అక్కడే మనకి హయ్యెస్ట్ పీక్స్ చూస్తాం అనమాట. హయ్యెస్ట్ పీక్స్ ఉంటాయి నల్లమల అడవుల్లో. ఈ కర్నూలు అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఒక పేరు, ఆ డిస్ట్రిక్ట్కి ఇంకో డిస్ట్రిక్ట్కి ఆ బార్డర్స్లో ఉంటే ఇంకో పేరు. వీటిని ఏమంటారంటే కడప అండ్ కర్నూలులోని నల్లమల అడవులు. నెక్స్ట్ కడప నంద్యాలలో ఏమంటారంటే ఎర్రమల. కడప నంద్యాల 2 జిల్లాల బార్డర్లో ఉండే వీటిని ఎర్రమల అడవులు అంటారు. నెక్స్ట్ కడప అండ్ చిత్తూరులో ఏంటంటారంటే పాలకొండలు. ఇక్కడ మనకి శేషాచలం కొండలు కూడా అంటారు. మనకి తిరుపతి దగ్గర ఉండే శేషాచలం కొండలు, అక్కడే ఎర్ర చందనాలు మనం ఎక్కువ న్యూస్లో వింటూ ఉంటాం. శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దొంగలు దొరికారు ఇలా అనేసి. సో అది ఎక్కడంటే కడప అండ్ చిత్తూరు అనమాట. ఈ బార్డర్స్లో, ఈ 2 డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఏంటంటారంటే పాలకొండలు, వాటిని శేషాచలం కొండలు. ఆర్ ఇక్కడే మనకి హార్స్లీ హిల్స్ చాలా ఫేమస్ అనమాట. ఒక హిల్ స్టేషన్. హార్స్లీ హిల్స్ ఈజ్ అ వెరీ ఫేమస్ హిల్ స్టేషన్. వాటిని ముందు ఏమన్నారంటే ఏనుగు ఎల్లమ్మ కొండలు. హార్స్లీ హిల్స్ ఎక్కడుంటాయి మనకి మదనపల్లిలో. హార్స్లీ హిల్స్కి ఇంకొక పేరు ఏంటంటే ఏనుగ మల్లమ్మ కొండలు. ఇవి ఎక్కడంటే మనకి మదనపల్లి, చిత్తూరు అండ్ కడప డిస్ట్రిక్ట్స్లో, వైఎస్ఆర్ కడప. అదే పాలకొండలు కూడా అంటారు ఇంకొకటి. వాటిని మనం శేషాచలం అడవులు ఆర్ శేషాచలం కొండలు అంటాం. నెక్స్ట్ కడప, నెల్లూరు, ప్రకాశం ఈ 3 డిస్ట్రిక్ట్స్లో వీటికి ఈ ఈస్టర్న్ ఘాట్స్కి తూర్పు కనుమలకి పేరు ఏంటంటే వెలికొండ. వెలికొండ. ఎక్కడ? కడప, నెల్లూరు అండ్ ప్రకాశం ఈ 3 డిస్ట్రిక్ట్లోని వీటిని వెలిగొండ అంటారనమాట. ఓన్లీ అనంతపూర్లో మాత్రం వీటిని పెనుగొండ అంటారు. పెనుగొండ అంటే ఈ పేర్లు వింటూ ఉంటే మీకు ఏదో ఒక ఊరు పేరు పెనుగొండ ఊర్లు ఉంటాయి. సో పెనుగొండ హిల్స్ అనమాట. అలాగే ఆ పేరు మీద ఆ ఊర్లు వచ్చాయి. సో ఒక్కొక్క ప్రాంతంలోని మన తూర్పు కనుమలకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఈ ఈ ఈ రకాలు చూసుకుంటేనే. సో ఇదిగోండి మనకి మహేంద్రగిరి, విశాఖపట్నం, విజయవాడ, ఇవి కొండపల్లి. తర్వాత ఇక్కడ నల్లమల, పాపికొండలు, రాజమండ్రి సైడ్ పాపికొండలు అండ్ ధూమకొండ గోదావరి డిస్ట్రిక్ట్స్లో. తర్వాత కర్నూలు వీటి దగ్గర ఏంటంటే హార్స్లీ హిల్స్ మదనపల్లిలో. సో ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ మనం ఎక్కువ వైడ్ అండ్ వెడ్త్ అనుకున్నాం కదా, ఇవి ఇలా వచ్చాయి. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్లోనే మనకి ఫేమస్ 2 లేక్స్ ఉన్నాయన్నమాట. మన ఆంధ్రాలోని ఈ తూర్పు కనుమల మధ్యలో నుంచి మనకి 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు, ఇంకోటి పులికాట్ అనమాట. ఈ మనం ఏమనుకున్నాం, ఈ మన ఈస్టర్న్ కోస్ట్, సో అవి మన ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్కి ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్క పేరుంది. ఇప్పుడు మన కోస్టల్ ప్లేన్స్. సో కోస్టల్ ప్లేన్స్ ఇది ఇండియా అయితే, ఇది మన ఆంధ్రప్రదేశ్ అయితే, సో ఇది తూర్పు కనుమలు అయితే, ఈ ఏరియా మొత్తం అంతా మనకి కోస్తా అనమాట, కోస్టల్ ప్లేన్స్.
సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయ్యాయంటే, అంటే మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ బార్డర్డ్ విత్ బే ఆఫ్ బెంగాల్ కదా. సో సముద్రం ఉందంటే సముద్ర తీరం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవి వంశధార నది, శ్రీకాకుళంలో వంశధార నది దగ్గర నుంచి నెల్లూరులో పెన్నా నది, మళ్ళీ పెన్నా సముద్రంలో కలిసేంత వరకు మనకి కోస్టల్ ప్లేన్ అనమాట, సముద్ర తీరం, అదంతా సముద్ర తీరం. ఈ స్ట్రెచ్ అంతాను మనం అనుకున్నాం కదా, దేశం మొత్తంలోనే మన సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ ఉంది మనకి, 974 కిలోమీటర్స్ కోస్ట్ ఉంది. ఎక్కడి నుంచి? శ్రీకాకుళంలో వంశధార నది దగ్గర నుంచి నెల్లూరులో పెన్నా నది వరకు. సో ఇవి చాలా ఫర్టైల్ ఏరియాస్, ఎందుకంటే బోల్డ్ మనకి మహానదులు గోదావరి, కృష్ణ వీటిల్లోనే కదా దే డ్రైన్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్, రైట్? వీ నో దట్ గోదావరి, కృష్ణ డ్రైన్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. సో వేర్ ఎవర్ రివర్ డ్రైన్స్ into sea, there will see deltas will form there. So obviously they are very fertile because river brings so many sediments and fertile sediments deposits with it. Obviously it will become a fertile and alluvial land. So because of deltas, plain bulges into center between Krishna and East Godavari. So ఈ coastal plains ఎలాగా ఫామ్ అయ్యాయంటే, కృష్ణ మనం ఇందాక చూసాం, ఈస్టర్న్ ఘాట్స్ ఎలాగా, ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి, కొంచెం ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెనకాలకి వెళ్తాయి. సో ఆబ్వియస్గా శ్రీకాకుళం దగ్గర కోస్టల్ ప్లేన్ నారోగా ఉంటుంది, అదే నెల్లూరు దగ్గర కూడా నారోగా ఉంటుంది. బట్ కృష్ణ అండ్ గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికల్లా కోస్ట్ కొంచెం వెడల్పు అవుతుంది అనమాట. సో అదే చూద్దాం. సో ప్లెయిన్ బల్జెస్ ఇన్ సెంటర్ బిట్వీన్ కృష్ణ ఇన్ ఈస్ట్ గోదావరి. ఈ బల్జ్ అంటే తూర్పు కనుమలు కొంచెం కృష్ణ గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికల్లా వెనకాతలకు వెళ్ళాయి. అది శ్రీకాకుళం నెల్లూరు దగ్గర బాగా సముద్రానికి దగ్గరగా అనుకుని ఉన్నాయి. కృష్ణ అండ్ గోదావరి డిస్ట్రిక్ట్లో వెనకాతలకు వెళ్ళాయి, మళ్ళీ నెల్లూరుకి వచ్చేసరికల్లా దగ్గరికి వచ్చాయి. సో ఇక్కడ మనకి ఒక బల్జ్ చూడొచ్చు, ఎక్కువ స్పేస్. ఇక్కడ మాత్రం హార్డ్లీ ఒక 20 to 25 కిలోమీటర్స్, ఇది 20 కిలోమీటర్స్. ఇక్కడ మాత్రం నియర్లీ 100 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ మనం ఇది చూడొచ్చు. సో ఈ మధ్యలో ఈ కోస్టల్స్లో వీ హ్యావ్ 2 lakes. మనకి 2 రకాల లేక్స్ ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. ఒకటి కొల్లేరు అనమాట, కొల్లేరు, ఇంకొకటి పులికాట్. కొల్లేరు ఎక్కడుందంటే, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. అంటే ఈ లేక్స్లో కూడా మనకి సెలైన్ వాటర్ లేక్స్, బ్రాకిష్ వాటర్ లేక్స్, సెలైన్ వాటర్ లేక్స్ అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్. ఉప్పు నీటి సరస్సులు, మంచినీటి సరస్సులు 2 ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లోని మనకి ఉప్పు నీటి సరస్సు ఉంది, మంచినీటి సరస్సు ఉంది. మంచినీటి సరస్సు అంటే కొల్లేరు అనమాట. అది ఎక్కడుందంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంటుంది. ఎక్కడంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. సో దీంట్లోని చిన్న చిన్న నదులు కలుస్తాయి కదా, ఆ నదులు అంటే ఉప్పుటేరు, బుడమేరు, తర్వాత రామిలేరు, తమ్మిలేరు, నెక్స్ట్ ఇవన్నీ ఈ మన కొల్లేరు సరస్సులోకి కలుస్తాయి. కానీ వీటన్నిటిలో నేను మళ్ళీ ఒక నది మాత్రం వెళ్ళి కొల్లేరుని తీసుకువెళ్ళి సముద్రంలో కలుపుతుంది. అది ఏంటంటే ఉప్పుటేరు అనమాట. ఈ కొల్లేరులోకి ఏ చిన్న చిన్న నదులు కలుస్తాయంటే ఉప్పుటేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు అని చిన్న చిన్న రివర్స్ కలుస్తుంటాయి దాంట్లో. బట్ కానీ మళ్ళీ ఈ కొల్లేరుని తీసుకువెళ్ళి సముద్రంలో కలిపే నది ఎక్స్క్లూజివ్ ఏంటంటే ఉప్పుటేరు. ఉప్పుటేరు విల్ ఫర్దర్ డ్రైన్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. ఈ నదులన్నీ కొల్లేరులో కలిస్తే ఆ నది మాత్రం అక్కడి నుంచి వెళ్ళి ఫర్దర్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఇక్కడ మనకి సైబీరియన్ క్రెయిన్స్ చూస్తాం అనమాట. సైబీరియా, రష్యాలో ఉండే సైబీరియా, ద కోల్డ్ డెజర్ట్ నుంచి వింటర్ సీజన్స్లోని బ్రీడింగ్ కోసం అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి సైబీరియన్ క్రెయిన్స్, ఫాల్కన్స్ వస్తాయి. బట్ ఎక్కువ ఫేమస్ ఏంటంటే కొల్లేరు కొంగలు అంటారనమాట. ఆ క్రెయిన్స్ అంటే కొంగ. సో సైబీరియన్ క్రెయిన్స్ ఇక్కడికి వచ్చి బ్రీడింగ్ చేస్తాయి. సో అందుకోసం 1971లో ఈ కొల్లేరు సరస్సుని అంటే ఆ ఎకోసిస్టమ్ని కాపాడడం కోసం 1971లో రామ్సర్ కన్వెన్షన్లో కొల్లేరుని యాడ్ చేశారనమాట. రామ్సర్ కన్వెన్షన్స్ అంటే రిలేటెడ్ టు లేక్స్.
ఆల్ ఓవర్ వరల్డ్ లేక్స్ అండ్ లేక్స్ గురించి సంబంధించి లేక్స్ ప్రొటెక్షన్ కానీ ఆ ఎకోసిస్టమ్ని కాపాడడం. సో 1971లో ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ టు రామ్సర్ కన్వెన్షన్. సో కొల్లేరు ఎక్కడుందంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉంది. ఇది ఆంధ్రాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. దీంట్లోకి 4 నదులు కలుస్తాయి, ఉప్పుటేరు, బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు. మళ్ళీ ఈ ఉప్పుటేరు వెళ్ళి బంగాళాఖాతంలోకి కలుస్తుందన్నమాట. సో ఇది ఎకో స్పాట్ కింద చాలా ఫేమస్. ఎందుకంటే అక్కడ నుంచి మైగ్రేటెడ్ బర్డ్స్, సైబీరియన్ బర్డ్స్, ఫాల్కన్స్, క్రెయిన్స్ వచ్చి ఇక్కడ బ్రీడింగ్ చేసి మళ్ళీ అవి ఫర్దర్ ట్రావెల్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ రామ్సర్ 1971లో ఇది పెట్టారు. నెక్స్ట్ మనకి మన కోస్టల్ ప్లెయిన్స్లో ఉండే ఇంకొక లేక్ ఏంటంటే పులికాట్. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్స్లో ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ ఇన్ ఆంధ్ర. సో ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్స్లో ఉంది, మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ ఇన్ ఆంధ్ర. దిస్ ఈజ్ సలైన్ వాటర్ లేక్ ఆర్ బ్రాకిష్ వాటర్ లేక్. అంటే దిస్ ఇస్ లగూన్ అనమాట. లగూన్ అంటే ఇప్పుడు ఇది అంతా సముద్రం అనుకోండి, ఈ సముద్రం వేవ్స్ నుంచి చిన్న శాండ్ బార్తో ఇది ఒక లేక్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎ శాండ్ బార్ అనమాట. ఒక చిన్న మట్టి దిబ్బతో సముద్రంతో కలుస్తుంది, కానీ దీంట్లోకి సముద్రం నీళ్ళు వస్తూ ఉంటాయి. సీ వాటర్ విల్ బి అక్యుములేటెడ్ హియర్, అందుకోసం అది బ్రాకిష్ ఉంటుందన్నమాట, బ్రాకిష్ వాటర్. సో ఇది ఎక్కడుందంటే తమిళనాడు ఆంధ్రాకి బార్డర్లో. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది పెన్నా, ఎక్కడైతే పెన్నా నది సముద్రంలో కలుస్తుందో అక్కడ మనకి పులికాట్ లేక్ చూడొచ్చు, పులికాట్ సరస్సు. దీని మీద ఉండే మనకి మేజర్ ఐలాండ్స్, మన ఇస్రో స్టేషన్ ఉన్న ఏదేంటంటేను శ్రీహరికోట ఈ శాండ్ బార్ మీద ఉందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే శ్రీహరికోట ఇస్ అన్ శాండ్ బార్. తర్వాత ఇరుక్కుమ్ ఐలాండ్స్, వెన్నాడ్ ఐలాండ్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఫేమస్ పులికాటు సరస్సు శాండ్ బార్ దగ్గర ఉన్న మోస్ట్ ఫేమస్ ఐలాండ్ ఏంటంటే మన శ్రీహరికోట, అది మన ఇస్రో స్టేషన్. సో మనకి ఫిజియోగ్రాఫికల్ డివిజన్స్లో వీ హ్యావ్ 3 kind of డివిజన్స్. ఫస్ట్ ఒకటేమొచ్చి ఈస్టర్న్ ఘాట్స్, ఇంకోటి కోస్టల్ ప్లేన్స్. ఇప్పుడు నెక్స్ట్ వెస్టర్న్ ప్లేట్యూ చూద్దాం. సో ఇదిగోండి, ఇది మన కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, శ్రీకాకుళం దగ్గర మన వంశధార నది దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ చాలా స్ట్రెచ్ తక్కువ, తర్వాత మళ్ళీ స్ట్రెచ్ పెరుగుతుంది. మళ్ళీ వైజాగ్ వచ్చేసరికల్లా వైజాగ్ యారాడ కొండలు వచ్చేసరికల్లా యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మర్జింగ్ విత్ ది సీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ లెంత్ చాలా తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికల్లో కోస్ట్ లెంత్ పెరిగిపోయింది. అలా కిందకు వచ్చి మళ్ళీ నెల్లూరు, పెన్నా వచ్చేసరికల్లా కోస్ట్ లెంత్ అలా తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నది మనకి పులికాట్ లేక్, ఇక్కడ ఉంది మనకి మన కొల్లేరు సరస్సు అనమాట. సో ఇప్పుడు వెస్టర్న్ ప్లేన్స్ చూద్దాం. వెస్టర్న్ ప్లేన్స్ మనం ఇందాక చూసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లేట్యూ, అందులో కూడా డెక్కన్ ప్లేట్యూ, ఎస్పెషల్ ఇంకా వస్తే తెలంగాణ అండ్ మైసూర్ ప్లేట్యూ. సో అది మనకి వెస్టర్న్ ప్లేట్స్ కింద కర్ణాటక ఆర్ వెస్టర్న్ ప్లేట్స్ అంటే కర్ణాటక ఆర్ మైసూర్ ప్లేట్యూ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ సచ్ యాజ్ ఈ మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గాను ధార్వాడ్ రాక్ సిస్టమ్ ఆర్ పెనిన్సులర్ ప్లేట్ ఈజ్ ద ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్ ఆన్ ది గ్లోబ్. అంటే భూమి తయారవుతున్నప్పుడే మనకి భూమి ఎప్పుడైతే వాల్కెనిక్ ఎరప్షన్స్ అయ్యి తర్వాత గ్రావిటీకి తన ఓన్ గ్రావిటీకి అది క్రష్ అయ్యి దగ్గరికి వచ్చి క్రస్ట్ ఫామ్ అయిందో, ఈ క్రస్ట్ చల్లబడుతున్నప్పుడు ఫామ్ అయింది మనకి ఈ గోండ్వానా ల్యాండ్. ఈ గోండ్వానా ల్యాండ్ అంటే పెనిన్సులర్ ప్లేట్యూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ గోండ్వానా ల్యాండ్ అనమాట. సో అందుకోసం దిస్ అ మోస్ట్ స్టేబుల్ ల్యాండ్ ఆన్ ది ఎర్త్. అంటే దీని మీద డిస్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి. వాట్ యు కాల్ భూకంపాలు కానీ వాల్కెనిక్ ఎరప్షన్స్ కానీ ఇవన్నీ అసలు ఉండవు, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. కోయినా ఎర్త్ క్వేక్ కూడా ఆ డ్యామ్ వల్ల వచ్చిన ఎర్త్ క్వేక్ అని తర్వాత తెలిసింది. సో లేకపోతే మహారాష్ట్రలో కూడా అసలు ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియాస్ అలా ఏం లేవు.
సో అందువల్ల ఇది ఏంటంటే ఓల్డెస్ట్ రాక్స్ ఆన్ ది ఎర్త్. సో అది ఓల్డెస్ట్ ధార్వాడ్ రాక్ సిస్టమ్ అనమాట. దాన్ని మనం ఏం చెప్పామంటే ధార్వాడ్ రాక్ సిస్టమ్. దీంట్లో వాట్ డస్ ఇట్ కంటైన్ ఈజ్ లైక్ గ్రానైట్, క్వార్ట్జ్ ఎక్సెట్రా. దిస్ ప్లేట్యూ ఇంక్లూడ్స్ టోటల్ తెలంగాణ అండ్ అనంతపూర్ అండ్ నంద్యాల్ రీజన్స్ ఆఫ్ ఏపీ అనమాట. దీంట్లో మళ్ళీ మనం ఏపీలోని ఇలా చూసుకుంటే ఇది ఇండియా అనుకోండి. ఇమాజిన్ లైక్ కొంచెం పెద్దగా కనిపించడానికి వేసాను. సో ఇదంతా వెస్టర్న్ ప్లేట్ అనుకుంటాం కదా. సో దీంట్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ తెలంగాణ, తర్వాత అనంతపూర్, తర్వాత నంద్యాల్ అండ్ నెక్స్ట్ రీజన్స్ ఆఫ్ ఏపీ. సో ఇవన్నీ వెస్టర్న్ ప్లేట్లోకి వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 5 డిఫరెంట్ రాక్స్. వెస్టర్న్ ప్లేట్యూలో కూడా, అంటే తెలంగాణ ప్లేట్యూ అండ్ కర్ణాటక ప్లేట్యూ కదా వెస్టర్న్ ప్లేట్యూ అంటే, దీంట్లో కూడా ఇది మన పెనిన్సులర్ ప్లేట్యూ. సో నర్మదా నది మన పెనిన్సులర్ ప్లేట్యూని ఆల్మోస్ట్ 2 అన్ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. అంటే నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అని. సో ఇది డెక్కన్ ప్లేట్యూ, డెక్కన్ ట్రాప్స్. ఇదేమొచ్చి తెలంగాణ ప్లేట్యూ, ఆర్ ఇది తెలంగాణ అండ్ మైసూర్ ఆర్ కర్ణాటక, తెలంగాణ ప్లేట్యూ అనమాట. సో దీంట్లో కూడా మనకి 5 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, రాక్ సిస్టమ్. 5 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది ధార్వాడ్ రాక్ సిస్టమ్. ధార్వాడ్ రాక్ సిస్టమ్ ఎందుకంటే ఫస్ట్ ధార్వాడ్, కర్ణాటకలోని ధార్వాడ్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఈ రాక్ సిస్టమ్ మీద రీసెర్చ్లు జరిగాయి. సో అప్పుడు తెలిసింది ఏంటంటే దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ రాక్ సిస్టమ్ ఆఫ్ ది వరల్డ్, ద మోస్ట్ స్టేబుల్ ల్యాండ్ ఆన్ ది ఎర్త్ అనమాట. The oldest sedimentary rock extends from Dharwad region in Karnataka to Chittoor district. ఈ రాక్ ధార్వాడ్ నుంచి మన చిత్తూరు డిస్ట్రిక్ట్, మన ఇది ఆంధ్ర అనుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ వరకు ఈ ధార్వాడ్ రాక్ సిస్టమ్, ధార్వాడ్ కర్ణాటక నుంచి మనకి వరకు ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ రిచ్ ఇన్ గోల్డ్, మైకా అండ్ ఐరన్. అందుకోసం వీ గెట్ టు సీ కేజీఎఫ్, అదే కొలార్ అండ్ హట్టి గోల్డ్ మైన్స్ ఇన్ కర్ణాటకలో. దే ఆర్ పార్ట్ ఆఫ్ ధార్వాడ్ రాక్ సిస్టమ్. అంటే వెస్టర్న్ ప్లేట్యూలోని మనకి 5 సబ్ డివిజన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఇది ధార్వాడ్, దిస్ ఇస్ ద ఓల్డెస్ట్. నెక్స్ట్ ఈజ్ కడప రాక్ సిస్టమ్. ఇక్కడ కడప రాక్ సిస్టమ్ అంటే వైఎస్ఆర్ కడప ఆ డిస్ట్రిక్ట్లోని, ఆ ఏరియాలోని ఈ రాక్ సిస్టమ్స్ మనకి కనిపించాయి అండ్ ఫస్ట్ స్టడీస్ జరిగాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కడప రాక్ సిస్టమ్. దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు విదరింగ్ అనమాట. అంటే ఈ ధార్వాడ్ రాక్ మీద విదరింగ్ అంటే విపరీతమైన వర్షాలు, ఎండలు, వరదలు, రకరకాల ఇలాంటి ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ప్రాసెస్ ఈ ధార్వాడ్ రాక్ మీద కంటిన్యూస్గా జరిగితే మనకి నెక్స్ట్ వచ్చింది ఏంటి, కడప రాక్ సిస్టమ్. అంటే రాక్ సైకిల్లోని ఒక రాక్ టర్న్స్ ఇంటూ డిఫరెంట్ రాక్ కదా, అంటే ఇగ్నియస్ ఇంటూ సెడిమెంటరీ మెటమార్ఫిక్ ఈ సైకిల్లో. సో విదరింగ్, ధార్వాడ్ రాక్ సిస్టమ్ సెడిమెంటరీ రాక్ విదర్ అవడం వల్ల మనకి ఫర్దర్ విదరింగ్ అవడం వల్ల మనకి దొరికింది కడప రాక్ సిస్టమ్ అనమాట. సో దిస్ ఈజ్ రిచ్ ఇన్ స్లేట్, క్వార్జ్, యాస్బెస్టాస్, మైకా, లైమ్స్టోన్, కాపర్, మ్యాంగనీస్, నికెల్ అండ్ కోబాల్ట్. నెక్స్ట్ ఈజ్ కర్నూల్ రాక్ సిస్టమ్. కర్నూల్ రాక్ సిస్టమ్ ఇది ఏంటంటే దిస్ ఈజ్ అ సెడిమెంటరీ రాక్ సిస్టమ్. దీంట్లో మనకి లైమ్స్టోన్, షేల్, సెడిమెంటరీస్లో ఏం దొరుకుతాయంటే మనకి ఎక్కువ లైమ్స్టోన్, షేల్, శాండ్స్టోన్, స్లిట్ ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఫర్దర్గా రాజమండ్రి రాక్ సిస్టమ్. ఏపీ ఫిజియోగ్రఫీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 రాక్ సిస్టమ్స్. ఫస్ట్ ఈజ్ ధార్వాడ్, నెక్స్ట్ ఈజ్ కడప, నెక్స్ట్ ఈజ్ కర్నూల్, నెక్స్ట్ ఈజ్ రాజమండ్రి అండ్ లాస్ట్ వన్ ఈజ్ డెక్కన్ ట్రాప్స్, అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏపీ. సో నెక్స్ట్ ఈజ్ రాజమండ్రి రాక్ సిస్టమ్. ఇది ఏంటంటే సముద్రం, అంటే స్వెల్స్ ఆఫ్ ది సీ వాటర్ ద్వారా ఫామ్ అయింది కాబట్టి కోస్టల్ లైన్స్లో. ఇది ఎక్కడ అంటే మనకి తాడేపల్లిగూడెం,
రాజమండ్రి ఇలాంటి ఏరియాస్లో అనమాట, కోస్టల్ రీజియన్స్లో, కోస్టల్ ప్లేన్స్లో విల్ గెట్ టు సీ. ఇక్కడ ఎలాంటి మినరల్స్ ఉంటాయంటే మనకి పెట్రోలియం న్యాచురల్ గ్యాసెస్, దీన్ని మనం కేజీ బేసిన్ అంటే కూడా అంటాం. కేజీ బేసిన్, కృష్ణ అండ్ గోదావరి బేసిన్ అంటాం. దీన్ని రాజమండ్రి రాక్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ మనకి ఎలాంటి మినరల్స్ దొరుకుతాయంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ఇస్ డెక్కన్ ట్రాప్స్. డెక్కన్ ట్రాప్స్ మనకి if this is AP, we can see Deccan traps in this part of AP. So ఇవి ఏంటంటే ఫార్మ్ డ్యూ టు డెక్కన్ ట్రాప్స్. ఎలా ఫార్మ్ అవుతాయి? ఎర్త్ పుట్టినప్పుడు దీస్ ఆర్ ది లైక్ ఓల్డెస్ట్ అంటే ఎర్త్ హిస్టరీలోని ఫస్ట్ స్టేజెస్లో, సెకండ్ స్టేజెస్లో వాల్కెనిక్ ఎరప్షన్స్ కంటిన్యూస్గా జరిగాయి. సో ఇక్కడ నుంచి మ్యాగ్మా ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చాక ఏం చేసింది, ఆ లావా ఒక షీట్ స్ప్రెడ్ చేసింది, తర్వాత నార్మల్గా చల్లబడింది, మళ్ళీ ఇరప్షన్ అయింది, మళ్ళీ ఇంకొక లేయర్, మళ్ళీ నార్మల్గా చల్లబడి చెత్త చెదారం అన్నీ నార్మల్. అలాగా ప్రతి స్టేజ్లోని అంటే కంటిన్యూస్ ఇరప్షన్స్ ఆఫ్ లావాస్ అండ్ అవి షీట్స్ లాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ఫార్మ్ అయినవి డెక్కన్ ట్రాప్స్. సో ఇవి ఎక్కడ చూస్తామంటే మనకి గుంటూరు, తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్లో, గుంటూరు డిస్ట్రిక్ట్, ఎందుకంటే అక్కడ బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది అనమాట ఎక్కువ. విల్ గెట్ టు సీ బ్లాక్ సాయిల్. శ్రీకాకుళం, అనంతపూర్. సో కంటిన్యూస్ వాల్కెనిక్ ఎరప్షన్స్ ఈ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ చూడొచ్చు. ఇక్కడ కాటన్ బాగా పండుతుంది, ఎందుకంటే అది వాల్కెనిక్ రాక్, ఇగ్నియస్ రాక్ అనమాట. సో ఇది మన 5 types of rock systems. So this is the Andhra Pradesh physiographical extent and physiographical divisions. That's all for today. Like cheyandi, share cheyandi. Thank you.